వరుసబెట్టి అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అని, వాళ్ళని అదుపులోకి తీసుకొని 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తీవ్రంగా హింసించిన తర్వాత అరెస్టు చూపెడుతూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఆరోపణలు చేస్తుంది. కొన్ని ఆధారాలు కూడా ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. మొన్న అడిగిన నేను ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర రవీంద్రన్ అతని వాళ్ళ భార్య గారు మీడియా సమావేశం పెట్టి 8వ తేదీ వాళ్ళ భర్తను అదుపులోకి తీసుకుంటే 11వ తేదీ అదుపులోకి తీసుకున్నట్లు చూపించారు. అది అబద్ధం అని చెప్పి కొన్ని సీసీటీవీ రికార్డింగ్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ చిలకలూరుపేట ఎవరు అమ్మాయి పెద్దిరెడ్డి సుధారాణియ ఆ అమ్మాయిని వాళ్ళ భర్తను అదుపులోకి తీసుకున్న 3 రోజుల తర్వాత అరెస్టు చూపించారని చాలా చోట్ల ఈ విధంగా ఈవెన్ సాక్షాత్ వైసీపీ అధినేత కూడా మాజీ ముఖ్యమంత్రి గారు హింసిస్తున్నారు, కావాలనే చేస్తున్నారని కొందరు ఏమంటారు జిల్లా ఉన్నతాధికారుల పేర్లు కూడా చెప్పారు. వాళ్ళు ప్రధానంగా ఈరోజు వాళ్ళ సొంత పత్రికలో కూడా తిరుపతి, నెల్లూరు, ప్రకాశంకు చెందినటువంటి ఉన్నతాధికారులు, అంటే ఇంక ఎస్పీలను రాయలేదు కానీ ఉన్నతాధికారులు నిర్బంధకాండ చేసి తీవ్రంగా హింసిస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ముఖ్య అధికారికి వీళ్ళు వీడియో కాల్స్ చూపిస్తున్నారని, ఆ ముఖ్య అధికారి సాటిస్ఫై అయిన తర్వాతనే వీళ్ళని నెక్స్ట్ అరెస్ట్ చూపెడుతున్నారు అని, వాళ్ళు ఏమైనా కనుక టెర్రరిస్ట్ల ఎందుకు వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు, ఇంత దారుణమా, డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా కొన్ని కథనాలు రాసుకుంటూ వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటి వరకు పోలీసులు వీటి మీద ఎందుకు స్పందించలేదు అనేది ఆశ్చర్యకరం. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వాళ్ళ మీద కనీసం చెయ్యి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా థర్డ్ డిగ్రీ గత పక్కన పెట్టండి, కేసులు పెడుతున్నారు, చట్ట ప్రకారం వెళ్ళి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు అని ఇంత దారుణంగా. మరి ఇప్పుడు నిన్న ఒక ఆమె అదే వర్ర రవీంద్ర వాళ్ళ భార్య గారు 4 రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు, సీసీటీవీ రికార్డ్స్ ఇచ్చారు, పోలీసులు ఎక్కడా స్పందించరు. ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నప్పుడు మరి పోలీసులు కాదు కూడదని చెప్పి నిజమెందుకు చెప్పారు? ఆమె సీసీటీవీ ఫుటేజ్ అవి రికార్డ్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఆయన ఏమైనా తప్పించుకున్నాడా? తప్పించుకుంటే ఎక్కడ తప్పించుకున్నాడు? అంటే ఇప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పి ఇన్ని విమర్శలు పోలీసులు ఎదుర్కొంటూ ఉంటే కనీసం స్పందించలేదు. అంటే మరి ఇవన్నీ నిజమేనా? అసలు మరి అదుపులోకి తీసుకున్న 3-4 రోజుల తర్వాత ఎందుకు అట్లా చూపెడుతున్నారు? సరే ఇప్పుడు ఏముందిలేండి, ఏమున్న అధికారంలో మనకు తిరుగులేదు అనుకుంటారు. బేసిక్గా మరి ఆ పెద్దిరెడ్డి సుధారాణి అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఒక మహిళను అసలు లాకప్లో ఉంచకూడదు. ఆ అమ్మాయి చెప్పిన ప్రకారమే, జడ్జి ముందు చెప్పిన ప్రకారమే 3 రోజులు అలాగే ఉంచారు, హింసించారు అని ఆ చేతులు కూడా చూపెట్టింది. ఆమె ఏడుస్తూ జడ్జికి వాంగ్మూలం ఇచ్చారు. ఏముంది, పోలీసులకు ఎక్కడైనా కనుక వార్నింగ్ వెళ్ళిందా? ఎక్కడైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారా? ఏమీ లేవు కదా ప్రస్తుతానికి. సో ఎవరు ఏం విమర్శలు చేసుకున్నా, ఎవరు ఎంత చేసినా మనకు వచ్చిన అడ్డేంది, మనల్ని అడ్డుకునేది ఎవరు, ఆపేది ఎవరు అని చెప్పి బహుశా ఆ ధైర్యం ఏమైనా కనుక వాళ్ళకు ఉందేమో తెలియదు. కానీ మరి ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నా కూడా మొన్నోసారి తిరుపతి ఎస్పీ గారు మీడియా సమావేశం పెట్టారు, లేదు మేము చట్ట ప్రకారమే వెళ్తూ ఉన్నాం అని చెప్పి అన్నారు. కానీ మరి ఇటువంటి అన్నిటి మీద ఎందుకు అదుపులోకి తీసుకుని అన్ని రోజుల తర్వాత మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, ఎందుకు నిర్బంధిస్తున్నారు, మరి ఈ కొడుతున్నారనే దాని మీద మీ వర్షన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? దీని మీద అయితే ఎవరు స్పందించట్లేదు మరి పోలీసులు.